Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. సాయిబాబా దేహత్యాగము, అభయప్రదానము. ఈ కలియుగములో ధర్మ సంరక్షణ చేయుటకు జ్ఞానబోధ ఒక్కటే చాలదు. యాంత్రిక జీవితమును గడుపుతూ కామ క్రోధ లోభ మోహములతో జీవిస్తూ ఆహారధన సంపాదనల కొరకు శ్రమించు మానవులను సన్మార్గులుగా చేయుటకు, సమైక్యపరచుటకు భగవంతుడు మానవ రూపములో దేహధారిగా మానవుల మధ్య సంచరించుట అవసరమని తలచి పరిపూర్ణ పరబ్రహ్మము మానవ రూపధారి అయి సాయినాథుడుగా మానవుల మధ్య సంచరిస్తూ సత్కర్మలను ఆచరించారు. భక్తులకు తన తత్వమును అందింపజేస్తూ భగవంతుడు సాకారుడు కాడనియు నిరాకార స్వరూపుడనియు నిరూపించి తన దేహమును విడిచినను సర్వగతుడై తన అవతార కార్యమును కొనసాగిస్తూనే ఉన్నారు సాయి. ఈ కలియుగములో షోడశకళా ప్రపూర్ణావతారము సాయి. వారి దేహత్యాగములో కూడా ప్రత్యేకత ఉన్నది. వారి దేహత్యాగము, అభయప్రదానముల గురించి తెలుసుకుందాము. బాబాకు అన్ని యోగములు తెలుసు. మసీదుకు చాలా దూరమున ఉన్న మర్రి చెట్టు దగ్గరనున్న బావి దగ్గరకు 3 రోజులకు ఒకసారి బాబా వెళ్ళి మొహం కడుక్కొని స్నానం చేసేవారు. బాబా స్నానం చేసేటప్పుడు తన శరీరాన్ని ఎవరిని తాకనిచ్చేవారు కాదు. కొంతకాలం తరువాత బాబా స్నానానికి భక్తులు 2 బకెట్లతో వేడినీళ్లు మసీదులో పెట్టేవారు. బాబా మసీదులో స్నానం చేసేటప్పుడు తెరలు వేసేవారు. సుమారు 1.5 కాలము బాబా స్నానానికి పట్టేది. స్నానమైన తరువాత బాబా ధుని వద్ద నిలబడగా భక్తులు తుడిచేవారు. బాబా ధౌతీ యోగము చేసేవారు. ధౌతీ యోగం అనగా 3 అంగుళముల వెడల్పు 22.5 అంగుళముల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చిన తరువాత తీసేవారు. కానీ బాబా విధానము దీనికంటే ప్రత్యేకమైనది. ఒకరోజు బాబా తన ఊపిరితిత్తులను బయటకు కక్కి ఆ ఊపిరితిత్తులను నీటితో శుభ్రపరిచి నేరేడు చెట్టుపై ఆరవేయడం కొందరు చూశారు. బాబాకు శరీర భాగాలను విడదీసి వేరువేరు ప్రదేశాల్లో పెట్టు ఖండయోగం కూడా తెలుసు. ఒకనాడొక పెద్ద మనిషి బాబా తన శరీరావయవాలన్నీ వేరు చేసి మసీదునందు వేరువేరు స్థలాల్లో విడిచిపెట్టుటను చూసి బాబాను ఎవరో ఖూనీ చేశారని భయపడి ఈ సంగతి తాను చెప్పినసో తననే అనుమానిస్తారని ఊరుకుండిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతడు మసీదుకు వెళ్ళగా బాబా హాయిగా కూర్చొని ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. సాయిబాబా భక్త మహల్సాపతితో, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే, లేనిచో నా శరీరమును ఎదురుగానున్న ఖాళీ స్థలములో పాతిపెట్టి దానిపై గుర్తుగా 2 జెండాలు పాతుము అని చెప్పి 1886 మార్గశిర పూర్ణిమ రోజు రాత్రి 10 గంటల నుండి మహల్సాపతి తొడపై పడుకుని బాబా సమాధిలోకి వెళ్ళారు. అనగా దేహము నుండి శ్వాస వదిలి నిర్జీవులయ్యారు. మరలా 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలోకి ప్రాణం వచ్చి చైతన్యం పొందారు. ఇది అపూర్వ సంఘటన. పరబ్రహ్మ అయిన సాయికి తప్ప మానవులకు సాధ్యం కాదు. భక్త మహల్సాపతి నిద్రాహారములు మాని బాబా నిర్జీవదేహమును బాబా 72 గంటలు సమాధిలోకి వెళ్ళిన సమయమున తన తొడపైననే పెట్టుకుని ఉన్నాడు. కొందరు బాబా చనిపోయారని చెప్పినా కూడా వినక కంటికి రెప్పవలే కాపాడి సాయిని మనకు అందించారు. ఈ సంఘటన జరిగిన తరువాత 1886 నుండి సాయి లీలలు ఎక్కువగుట, భక్తులు ఎక్కువగా వచ్చుట జరిగింది. నానాసాహెబ్ చాందోర్కర్ ప్రచారము వలనను, దాసగణు మహారాజు హరికథల ద్వారా జరిపిన ప్రచారము వలనను షిరిడీ వచ్చు భక్తుల సంఖ్య పెరిగింది. బాబా నిర్యాణమునకు 2 సంవత్సరముల ముందు జరిగిన సంఘటన. 1916 విజయదశమి రోజున సీమోల్లంఘనము చేసి తిరిగి రాగానే బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులై తమ తలగుడ్డ, కఫని, లంగోటి ఊడదీసి వానిని చించి ధునిలో వేసి దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కన్నులతో, ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పండి అని బిగ్గరగా అరిచారు.
కుష్ఠరోగి బాగోజీ షిండే ధైర్యంతో బాబా దగ్గరకు పోయి లంగోటి కట్టి, బాబా, సీమోల్లంఘనము నాడు ఇదంతా ఏమిటి అన్నారు. దానికి జవాబుగా, ఇది నా సీమోల్లంఘనము అనుచు బాబా తన సటకాతో నేలపై కొట్టారు. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చారు. బాబా తన నిర్యాణమునకు 2 సంవత్సరములకు ముందే అదే రోజున తన నిర్యాణం జరుగునని సూచన చేసినను అది ఎవరికీ అర్థం కాలేదు. బాబా భౌతిక దేహమును విడుచుటకు కొన్ని రోజుల ముందు బాబా రాత్రులందు తల కింద పెట్టుకుని డీటుకరాయి బాబా మసీదులో లేనప్పుడు మసీదు శుభ్రం చేయు మాధవరావు ఫసలే అను బాలుని చేతి నుండి జారి క్రింద పడి 2 ముక్కలయ్యింది. ఈ సంగతి బాబాకు తెలియగానే, ఇటుకరాయి కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది, అది నా జీవితపు తోడు నీడ అని అన్నారు. దాసగణుతో, దీనికి నా గురువు యొక్క పాదస్పర్శ ఉన్నది కనుక దీనిని నా తల క్రింద ఉంచుకొనుచున్నాను. ప్రతిరోజు తెల్లవారగానే మీరందరూ వచ్చి నా కాళ్ళ మీద పడుదురు. మీ నమస్కారములన్నీ నేను నా గురువునకు సమర్పించుచుందును అని బాబా చెప్పారు. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం తగిలింది. 2-3 రోజుల వరకు జ్వరం ఉంది. బాబా భోజనం మానేశారు. అందుచే క్రమంగా బలహీనులవుతూ వచ్చారు. మానవులు దేహత్యాగం చేయుటకు ముందు ఆధ్యాత్మిక చింతనతో గడపవలనని చెప్పుటకు బాబా నిర్యాణమునకు ముందు వాజేయాను భక్తునిచే రామ విజయము చదివించి విన్నారు. 1918 అక్టోబర్ 15వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2:30 దశమి వెళ్ళగా ఏకాదశి ఘడియలలో తనకు ఆ స్థలం బాగోలేదని, బూటీవాడాకు తీసుకుని పోయినచో అచ్చట బాగుండునని చివరిసారిగా పలుకుతూ బయాజీ శరీరముపై ఒరిగి తుదిశ్వాస విడిచారు. ప్రాణములు విడుచుటకు ముందు మాధవ్ ఫసలేని అడిగి పాన్ తీసుకున్నారు. బాబా పాన్ వేసుకుని నీళ్లు తాగారు. కానీ కొన్ని నీళ్లు మాత్రమే లోపలికి వెళ్ళాయి. ప్రాణములు విడిచిన తరువాత నానాసాహెబ్ నిమోన్కర్ నీళ్లు తెచ్చి బాబా నోట్లో పోశారు. అవి బయటకు వచ్చుట చేత బిగ్గరగా ఓ దేవా అని నిమోన్కరు అరిచాడు. బాబా కన్నులు తెరిచి మెల్లగా ఆహా అన్నారు. అంతే, బాబా భౌతిక శరీరము నుండి పంచప్రాణములు అనంతవాయువులలో లీనమయ్యాయి. బూటీవాడ నుండి పరుగు పరుగున వచ్చి డాక్టర్ పిళ్ళే నాడి పరీక్షించి కంటనీరు పెట్టారు. ఆ సమయంలో లక్ష్మీభాయ్ షిండే, బాగోజీ షిండే, బయాజీ, లక్ష్మణ్ బాలా షింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడ ఉన్నారు. చివరిసారిగా బాబా అబ్దుల్లాను రమ్మనమని కబురు చేశారు. కానీ అబ్దుల్లా వెంటనే రాలేదు. అతడు వచ్చేసరికి బాబా దేహత్యాగం చేయడం చూసి తన దురదృష్టానికి దుఃఖించాడు అబ్దుల్లా. భక్తులతో పాటు పురజనులందరూ దుఃఖిస్తూ మసీదుకు చేరారు. బయాజీబాయి తనకు చేసిన సేవకు ఆమె కుమారుడైన తాత్యాను మరణం నుండి రక్షించుట కొరకు బాబా దేహత్యాగం చేశారని భక్తులు భావించారు. దానికి క్రింది కారణం కనిపిస్తూ ఉంది. రామచంద్ర పాటీలు తీవ్రంగా జబ్బుపడినప్పుడు నేను ఎప్పుడు మరణిస్తానో చెప్పమని బాబాను రామచంద్ర పాటీలు కోరగా, నీ చావు తప్పింది, త్వరలో బాగుపడతావు. కానీ తాత్యా కోతే పాటీలు 1918 విజయదశమి నాడు మరణిస్తాడు. ఈ విషయం వానికిని ఎవరికిని తెలియనీయకండి అని బాబా రామచంద్ర పాటీల్తో చెప్పారు. బాబా చెప్పినట్లే 1918 ఆశ్వయుజంలో తాత్యాకు జబ్బు చేసి విజయదశమి నాటికి ఎక్కువయ్యింది. బాబా దేహత్యాగం చేయడంతో తాత్యాకు కలిగిన జబ్బు తగ్గింది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.